రీసెంట్గా మోడీ గారి గిబ్లీ స్టైల్ ఫోటోని mygov.india అనే ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వల్ల ఈ గిబ్లీ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ ట్రెండ్ ఎంత ఫేమస్ అయిందంటే చాట్ జీపీటీ యొక్క సర్వర్లే హీట్ ఎక్కిపోతున్నాయంట. అంత ఫేమస్ అయింది ఈ ట్రెండ్. మధ్యలో చాట్ జీపీటీ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? మీరు మీ నార్మల్ ఫోటోని చాట్ జీపీటీకి ఇచ్చి అక్కడ గిబ్లీ స్టైల్ ఫోటో అని మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు చాట్ జీపీటీ వాళ్ళ సర్వర్స్ని వాడి మీ ఫోటోని ప్రాసెస్ చేసి గిబ్లీ స్టైల్ ఫొటోస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ట్రెండ్ పాపులర్ అవడం వల్ల చాట్ జీపీటీకి కేవలం 1 గంటలోనే 1 మిలియన్ యూజర్స్ సైన్ అప్ అయ్యారంట. యాక్చువల్లీ చాట్ జీపీటీ లాంచ్ అప్పుడు కూడా ఇంతమంది సైన్ అప్ అవ్వలేదు. చాట్ జీపీటీ లాంచ్ అప్పుడు 1 వీక్కి 1 మిలియన్ యూజర్స్ సైన్ అప్ అయ్యారు. ఈ గిబ్లీ అనేది జాపనీస్ యానిమీలో ఒక స్టైల్. జపాన్లో స్టూడియో గిబ్లీ అనే ఒక కంపెనీ ఈ గిబ్లీ స్టైల్ ఫొటోస్ని చేతితో వేస్తారంట. జస్ట్ మీరే ఆలోచించండి, చేతితో వేయాలంటే ఎన్ని గంటలు పడుతుందో. అటువంటిది ఏఐ ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ నార్మల్ ఫొటోస్ని ఈ గిబ్లీ స్టైల్ ఫొటోస్లో కన్వర్ట్ చేస్తుంది. సో మీకు ఇదే లైవ్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్లో ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అనడానికి లైవ్ అండ్ ట్రెండింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గిబ్లీ వల్ల చాట్ జీపీటీకి వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. రీసెంట్గా చైనీస్కి సంబంధించిన డీప్సీక్ అనే ఒక ఏఐ కంపెనీ చాట్ జీపీటీ కన్నా చాలా బాగా ఇమేజ్ జనరేట్ చేయడం వల్ల చాట్ జీపీటీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు వెంటనే విత్ ఇన్ 2 వీక్స్ గ్రోక్ అని ట్విట్టర్ నుంచి ఇంకో ఏఐ దిగింది. ఈ గ్రోక్ ఎందుకు ఫేమస్ అయిందంటే సర్కాస్టిక్ ఆన్సర్స్ ఇచ్చేది. జనరల్గా ఈ గ్రోక్ అనేది ట్విట్టర్లో ఉన్న రియల్ టైం డాటాని యూస్ చేసుకుని వాటి సమాధానాలు ఇస్తుంటుంది. సో ట్విట్టర్లో నేను ఇప్పుడు ఏమైనా ఫన్నీగా ఒక మీమ్ పెట్టాను అనుకోండి, మీరు దాని రిలేటెడ్ మీరు ఏమైనా టాపిక్ కానీ క్వశ్చన్ కానీ అడిగితే అప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్స్ నుంచి ఇంకా జనాలు సర్కాస్టిక్గా కామెంట్స్ చేస్తారు కదా, ఇలాంటి ఆన్సర్స్ అన్నీ తీసుకుని రోస్టింగ్ వేలో ఆన్సర్స్ ఇచ్చేది. దీనివల్ల గ్రోక్ కూడా చాలా ఫేమస్ అయింది. అయితే గ్రోక్కి సోషల్ మీడియా హ్యాండిల్ ఉంది, కానీ చాట్ జీపీటీకి ఎటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ లేదు. సో చాట్ జీపీటీ డాటా కోసం మైక్రోసాఫ్ట్ బింజ్ సెర్చ్ని వాడుకోవచ్చు, కానీ ఫొటోస్ ప్రాసెసింగ్లో మాత్రం వెనకబడిపోయింది. కానీ ఇప్పుడు ఈ గిబ్లీ ట్రెండ్ వల్ల యూజర్స్ అందరూ కూడా వాళ్ళ ఫొటోస్ని చాట్ జీపీటీకి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈ ఫొటోస్ వాడుకుని చాట్ జీపీటీ తన ఏఐ మోడల్ని ట్రైన్ చేసుకుంటుంది. జనరల్గా ఏ ఏఐ మోడల్ అయినా సరే ఎవరి ఫోటో అయినా ట్రైనింగ్కి వాడాలి అని అనుకుంటే ఆ ఫేస్ ఎవరిదో అతనికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ఎటువంటి ఖర్చు చేయట్లేదు. యూజర్సే తమ డాటాని ఏఐ మోడల్ ట్రైనింగ్కి వాడుకోమని ఇస్తున్నారు. ఇక్కడ చాట్ జీపీటీకి ఎటువంటి ఖర్చు లేకుండానే జనాల పిక్స్ని తీసుకుంటుంది. ఈ గిబ్లీ ట్రెండ్ వల్ల చాట్ జీపీటీకి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అసలు సమస్య కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. మా ఫోటో సేఫా అని చాట్ జీపీటీని అడుగుతుంటే సేఫ్ కాదు అని చాట్ జీపీటీయే చెప్తుంది. మన పిక్స్ వాడి ఏఐ మోడల్ని ట్రైన్ చేయడం వల్ల మీ ఫేషియల్ ఫీచర్స్ అండ్ ఐడెంటిటీ మొత్తం చాట్ జీపీటీ సొంతం. సో రేపన్న రోజు మన పిక్స్ని యూస్ చేసుకుని డీఫేక్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, లేదా చాట్ జీపీటీ దగ్గర ఏమైనా డాటా కనుక లీక్ అయితే మన డాటా మొత్తం డార్క్ వెబ్లో కూడా పోస్ట్ చేయవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్నే ప్రైవేట్గా పెట్టుకుంటాం, మన ఫొటోస్ అన్నోన్ పర్సన్స్ చూడకూడదు అని. కానీ ఈ యానిమీ ఫొటోస్ కోసం మన పిక్స్ చాట్ జీపీటీ చేతిలోకి వెళ్ళడం అవసరమా? ఓకే, మన పిక్స్ చాట్ జీపీటీ చేతిలోకి వెళ్ళకూడదు, కానీ మనకి గిబ్లీ స్టైల్ ఫొటోస్ కావాలి అని అనుకుంటే ఇలా చేయండి. చాట్ జీపీటీ డాష్బోర్డ్లోకి వెళ్ళి అక్కడ పైన మీ ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి డాటా కంట్రోల్స్లోకి వెళ్ళి ఇంప్రూవ్ ది మోడల్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ని ఆఫ్ చేయండి. అప్పుడు మీ ఫొటోస్ని గిబ్లీ కింద కన్వర్ట్ చేస్తుంది, కానీ మీ ఫొటోస్ని ట్రైనింగ్ పర్పస్ కోసం వాడుకోదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్వరూప్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.